మనం రోటీని వదులుతున్నామా లేదా రోటీని తీసుకోవడానికి వచ్చామా? సో కంటిన్యూగా చూస్తూ ఉండండి బ్లాగ్ని. సో గైస్, నా ఫేవరెట్ ఏంటి అంటే నెల్లూరులో ఎగ్ దోశ. సో నా ఫేవరెట్ ఎలా అయిందంటే నెల్లూరులో ఎగ్ దోశ తిన్నాక నాకు ఫేవరెట్ ఎగ్ దోశ అయింది. అప్పుడు డీజిల్ కార్ అయితే మాకు అటు గిట్టుబడి మీరు ఇంత ప్రేమగా అడిగారు కాబట్టి 200 వేసేస్తాం. సరే సరే అట్లేదు, కానీ ఇది దగ్గరే కానీ చాలా టైం. లైక్ ఏంటి అంటే బరగత్త రోటీ అండ్ జాఫ్ రోటీ దొరికితే తీసుకోవా పాలకోవా. సో గాయస్, ఇప్పుడు మనం బారా షరీఫ్ బాబా దర్గాకి అయితే వెళ్తున్నాము. రొట్టెల పండుగకి అయితే వెళ్ళిపోతున్నాం. పదండి రొట్టెల పండుగకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. నేను ముక్కు తీర్చుకోవడానికి వచ్చానా లేదా ముక్కుకోవడానికి వచ్చానా, ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దీన్ని గుర్రం అంటారు. మా ఊర్లో కూడా గుర్రమే అంటారు. ఈ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. నెల్లూరులో ఏమంటారు? రొట్టెల పండుగకి వస్తే పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎంతమంది అనౌన్స్ చేస్తున్నారు అంటే పిల్లలు తప్పిపోతున్నారు. దొరికితే మన లక్, దొరకకపోతే చాలా ప్రాబ్లం కదా. సో చూసుకోండి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు. చూసారా, మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో మేము తప్పిపోయాం, మేము ఇక్కడ ఉన్నాం, మీరు రండి అనుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడనే కాదు క్రౌడ్ ఉన్న ప్లేస్లో, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఏంటి సేమ్ డ్రెస్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో ఇక్కడి నుంచి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఎందుకో చెప్తాను. పిల్లలైతే వాష్రూమ్కి వెళ్ళారు, బ్రష్ చేస్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి ఈ సెకండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా రెస్టారెంట్ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది. సో వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసుకుందామని చెప్పి వెళ్తున్నాం. ఓకే, అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా నెల్లూరు దర్గాలు అవన్నీ కంప్లీట్గా వ్లాగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి కంటిన్యూ. సో గైస్, ఈ వ్లాగ్ మీకు అర్థం కావాలంటే మన ఫస్ట్ వ్లాగ్ చూడాలి. వైజాగ్ టు నెల్లూరు వ్లాగ్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సింగిల్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ రూమ్స్ కూడా ఉన్నాయి. సోనీ ఇందాక సింగిల్ రూమ్స్ ఉన్నాయి, తీసుకుంటే బాగుంటుంది అదే అన్నారు. బట్ ఓకే, చూసారా, బాగుంది. నైస్. ఓకే, ఈ వీడియోలో కంప్లీట్గా ఇంకా బారా షరీఫ్ బాబా దర్గా ఫెస్టివల్, రొట్టెల పండగ అండ్ నెల్లూరులో నేను ఏమేమి దర్గాలకు వెళ్తున్నానో అవన్నీ ఇందులో ఉంటాయి, ఈ వీడియోలో ఉంటాయి. అండ్ ఫస్ట్ వీడియో వైజాగ్ టు నెల్లూరు వ్లాగ్ చూడలేని వాళ్ళు వెళ్ళి ఆ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్కి వచ్చేయండి. ఓకేనా? అండ్ చలో మనం ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం. ఆకలి వేసేస్తుంది. టైం అయితే 6:30 అయ్యింది గైస్. ఓకే, చలో వెళ్దాం. ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు, మా నైబర్స్. వీళ్ళు చెప్పాం మేము రూమ్ గురించి ఇక్కడ. हाय यूट्यूब फैमिली बोलो, हाय बोलो, सब्सक्राइब कर लो बोलो. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టిఫిన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము వచ్చిన టైంకి స్టార్ట్ అయిపోవాలంటే అవ్వదు కదా. సో టీ, కాఫీ, పాలు, బూస్ట్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ అయితే అవి కానిచ్చేద్దాం, అవి తాగేసి నెక్స్ట్ అయితే చూద్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడైనా చాలా షాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ అయితే ఇక్కడ. బట్ ఏంటి అంటే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా 6:30 అవుతుంది కాబట్టి. అండ్ టీ, కాఫీ, పాలు, బూస్ట్ ఇవి తీసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం, సరేనా? వెళ్ళి తిందాం అనుకున్నాం, కానీ ఆ ఎండని చూసి ఇంకా బాగా మాడిపోదాం అని చెప్పి ఇంకా సోను అయితే టిఫిన్ తీసుకొచ్చేసారు. చాలా టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? సో గాయస్, మనమైతే దర్గాకి స్టార్ట్ అవుతున్నాం. ఏ దర్గాకి వెళ్తున్నామంటే కస్మూర్ కరీముల్లా బాబా. సో మనమైతే కస్మూర్ వెళ్తున్నాం, కస్మూర్ దర్గాకి, కరీముల్లా బాబా దర్గాకి వెళ్తున్నాం. సో పదండి వెళ్దాం, చూపిస్తాను. చాలా బాగుంటుంది. కార్ అయితే వచ్చేసింది గాయస్, పదండి ఎక్కి మాట్లాడుకుందాం.
అంతా రెడీ అయ్యారు. ఆరు మంది ఉన్నారు. కిచ్కి వేసుకోండి, 6 మంది కష్టం సార్ అంటే కిచ్కి పోగొట్టుకోండి. 6 మంది 100 కిలోమీటర్ పైన ఉంటుంది సార్. అదే కారు పడలేదా పొలపొలగా చాక్లెట్ తీసుకొచ్చారు. శ్రీహరిగా ట్రాక్టర్ కేంద్రంలో నుంచి అక్కడ లోపల సో మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం 10 కిలోమీటర్ రోడ్డు కస్మూర్కి. సో చాలా అట్ట కూడా బాగుంటుంది చదువుకుంటా కస్మూర్ ఉంటారు. దర్గా. ఎట్ట చదువుకుంటారు సార్, కష్టం 6 మంది. ఏదో ఒకటి ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, అలా కూడా అయిపోయాయి. సో మాకు 1500 కదా. అంతేనమ్మా, ఏదైనా 200 ఇస్తే ఇవ్వండి. 2000 తీసుకుంటారమ్మా నెల్లూరు నుంచి వచ్చిపోతే. పని పోతా ఉంది, ఏదో అమ్మ అమ్మగారు ఇది పెట్రోల్ కారమ్మా. ముందైతే అప్పటికి వార్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు 20 చెప్పండి, రూపాయలు మీ సపోర్ట్ పెరిగింది. చేస్తున్నా నేను. పెట్రోల్ 20 రూపాయలు పెరిగింది. పెరిగిపోయింది. సాయంకాలం వెళ్దాం. అందరూ బాగుంది. సో గైస్ మనమైతే కస్మూర్ వచ్చేసాము. ఇక్కడ దర్గా ఉంటుంది, చాలా ఫేమస్ ఈ దర్గా అనేది కస్మూర్లో. అంటే కస్మూర్ దర్గా లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఆర్చ్ ఇది. గాయస్ మనమైతే వచ్చేసాం, కస్మూర్ అయితే వచ్చేసాం. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. అంటే రొట్టెల పండుగకి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. సో అందుకే ఇంత క్రౌడ్. అది కూడా మొహరం కదా. మొహరం ఇక్కడ రొట్టెల పండుగ అవుతుంది కదా. సో రొట్టెల పండుగకి వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా కస్మూర్ అయితే వస్తారు, కన్ఫామ్. చూసారా అసలు ఎంతమంది ఉన్నారు. గాయస్ మేము ఇక్కడ దిగిపోయాము, ఎందుకంటే కారు మూవ్ అవ్వడానికి స్కోప్ లేదు, అలా స్కోప్ లేదు. సో అందుకే ఇక్కడ మేము దిగిపోయాం. ఇక్కడ నుంచి ముందుకు నడుచుకుని వెళ్ళాలి. చాలా ఎండగా ఉంది, ఒక వామిటింగ్ కూడా అయిపోయింది నాకు దెబ్బకి. చలో ఇంకా వెళ్దాం నడుచుకొని. సో ఫుల్ క్రౌడ్గా ఉంది. మజ్జిగ అంటే చేతులు ముంచేస్తున్నారు. గాయస్ ఇక్కడ 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం కలుపుతున్నారు బాబోయ్, చేతులు ముంచేసి. ఇంకా సాల్ట్ అవసరం లేదు గాయస్. సోడా తాగుదాం. గాయస్ మేము సోడాస్ కోసం వెతుకులాట. సో సోడాస్, స్వీట్ సోడా కావాలి. గాయస్ ఫైనల్లీ దర్గాకి అయితే వచ్చేసాం. సో ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. పదండి వెళ్దాం, చూపిస్తాను. బాగుంటుంది లోపల. దర్గా లోపల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దర్గా లోపల కొంచెం అందరికీ చెప్పి బాగా చేసుకొని మాకు ఇస్తే కొంచెం ఏదో అలా 6-7 నెలల తర్వాత ఏమైనా మాకు రూపాయి ఏమైనా తీసుకుంటామని మా ఆశ. వెయిట్ సోను ఏం మాట్లాడారు మీకు అర్థం కాలేదు కదా. నాకు కూడా కొంత టైం వరకు అర్థం కాలేదు, దాని తర్వాత అర్థమైంది. మేము రెస్టారెంట్ పెట్టాం కదా, సో 7 మంత్స్ అయిపోతుంది. ఇప్పుడైనా కూడా ప్రాఫిట్ అనేది రావాలి, అమౌంట్ మిగలాలి అని అనుకుంటున్నాం. సో ప్రాఫిట్స్ అయితే రావట్లేదా వస్తున్నాయా తర్వాత మ్యాటర్. బట్ రొటేషన్ అయితే బాగానే జరుగుతుంది, బిజినెస్ కూడా సూపర్ బాగా జరుగుతుంది. బట్ కొన్ని ఉంటాయి కదా, చెప్పుకోలేమంతే. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది, సమ్మర్లో నెల్లూరు మాత్రం వెళ్ళకూడదు. 39 degrees అయితే ఉంది, మనం ఓన్లీ 34 degreesకే మనం కింద మీద పడిపోతున్నాం వైజాగ్లో. అండ్ ఇక్కడ మేము ప్రసాదం అయితే తీసుకుంటున్నాం దర్గా లోపలికి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఇక్కడ పడుకొని సో ఫేస్ మీద ఒక క్లాత్ అనేది కప్పేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అయితే కాదండి. వాళ్ళ దాంట్లో లైక్ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ లేదా హెల్త్ ప్రాబ్లం, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ, దెయ్యాలు పట్టే వాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ అండ్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ అలా దర్గాలో పడుకుంటారు. అండ్ ఇక్కడ వేడికి ఎవరు ఉండలేకపోతున్నాం. సో ఈ పర్సన్ ఏమొచ్చి అందరికీ ఇలా విసురుతున్నారు. అండ్ నచ్చింది తోచింది అమౌంట్ అయితే ఇచ్చారు అందరూ. మేమైతే ఇక్కడ లైన్లో నించున్నామండి, ఒక 1/2 hour నుంచి లైన్లో నించున్నాం. బాబోయ్ ఇంకా దర్గా ఫుల్ క్రౌడ్. అండ్ ఫైజన్ చూసారా ఫేస్ ఎంత స్వెట్ పట్టేసిందో. అండ్ మేము అక్కడికి ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇందాక నుంచి ఆ లైన్ అలానే ఉంది, తోసుకొని వెళ్ళిపోతున్నారు. సెన్స్ లేకుండా పిల్లలు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారని కూడా కాకుండా తోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, సో ఆవిడైతే గట్టిగా అరుస్తున్నారండి. పక్కా ఆవిడకి నెగిటివ్ ఎనర్జీ ఉంది బాడీలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మేము కూర్చొని హజరత్కి సలాం అయితే చేసుకుంటున్నాం. అండ్ ఫుల్గా టైల్స్ అయితే కాలిపోయండి కాళ్ళు అయితే నాకు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం మన్నత్ చేసుకొని అంటే లైక్ విష్ అనేది మన మనసులో అనుకొని అక్కడ కట్టాలి. అండ్ ఇదంతా చీకటిగా అనిపిస్తుంది కదా మీకు, ఇది మేము వెళ్ళింది నైట్లా అనిపిస్తుంది, బట్ నైట్ కాదు, పైన షెడ్లా ఉందండి. సో అంతా చీకటి అయిపోయింది, ఇటుపక్క షాప్స్ అటుపక్క షాప్స్. అండ్ అక్కడ లైట్ కూడా పెట్టారు. బయట చూస్తే వెంటిలేషన్ ఫుల్గా ఉంది, అది ఇంకా ఆఫ్టర్నూనే అయింది, బట్ మొత్తం చీకటిగా ఉంది ఎందుకంటే మొత్తం షెడ్స్ తోటి కవర్ చేశారు. అండ్ ఇక్కడ లైక్ నేను మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక యుద్ధం చేయాలి కార్తో, సో కార్లో వెళ్ళాలి కదా, వామిటింగ్ మళ్ళీ రాకుండా మ్యాంగోస్ తీసుకున్నాం. హోటల్కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. అమ్మా హెల్ నుంచి హెవెన్కి వెళ్ళినట్టు ఉంది ఇప్పుడు.
ఇవన్నీ సో గాయస్ మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. హోటల్ రూమ్కి అయితే వచ్చేసాం. ఏమి ఎండ ఉంది తెలుసా అమ్మా. నరకానికి స్పెల్లింగ్ రాసాం. అందులో మనకి కార్ ఫోబియా, కార్ పడుతుంది కదా. సో వామిటింగ్స్ కూడా చేసేసాం. రిబ్బన్ కటింగ్ చేసేసాం వామిటింగ్కి. అండ్ ఇప్పుడైతే సోను నేను కిందికి వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళకి రూమ్లోకి ప్రొవైడ్ చేస్తాము ఫుడ్ అనేది. మేమైతే ఇద్దరం కిందికి వెళ్తున్నాం లంచ్ చేయడానికి. చలో ఇంకా లంచ్ చేసేద్దాం. ఇది హోటల్లోనే రెస్టారెంట్. సో గైస్ మేము లంచ్ అయితే చేసేసాము. ఎస్, అస్సలు అస్సలు ఏం బాగాలేదు. అమౌంట్ హోల్. సో అది అస్సలు ఈ హోటల్కి వస్తే కనుక రూమ్స్ యూటిలైజ్ చేసుకోండి, బట్ ఫుడ్ మాత్రం నో, బయటకు వెళ్ళిపోండి. అది మాత్రం పక్కా చెప్పండి. సో ఆకలితో వచ్చాను, ఆకలి చచ్చిపోయింది కంప్లీట్గా. ఓకే, సో రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం కదండి. రూమ్కి వెళ్ళిపోదాం, కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు బారా షరీఫ్ బాబా దర్గాకి అయితే వెళ్దాం. ఓకే, చలో. సో ర్యాపిడో అయితే కింద వెయిటింగ్. టైం అయితే 7:30 అవుతుంది. కావాలని ఈ టైంకి వెళ్తున్నాం, ఎందుకంటే చాలా వేడిగా ఎండగా ఉంటుంది కదా. పిల్లలతో చీకటిగా ఉంది. ఓకే, పిల్లలతో కష్టం అవుతుంది అని చెప్పి ఇంకా మేము 7:30కి వెళ్తున్నాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మిస్సమ్మ మాది కాదా? మిస్సమ్మ మాది కాదు, మనది. పబ్లిసిటీ ఉండొచ్చు మరి ఓవర్. మనకి ఆటో వాళ్ళు ఇక్కడ కిమ్స్ దగ్గర అయితే ఆపేశారు, ఇక్కడ దించేశారు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అందులో నడుచుకుంటూ వెళ్తున్నాము, షార్ట్ కట్. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ బై వాక్ మర్యాదగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చలో ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాము. ఇటే అంట, అటు వెళ్తున్నారు మనుషులు, ఇటు వెళ్తున్నారు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సో అడిగాం అండ్ ఇటు పక్క అన్నారు. చలో సరే. సోను బాబుని ఇంకా ఏ యాంగిల్లో ఎత్తుకొని నడుస్తున్నారు. ఎందుకు అంటే మరి అంత దూరం నడవద్దా ఏంటి? గాయ్స్ చూడండి సోను బాబుని ఎలా ఎత్తుకున్నారో. మన గమ్యానికి మనం చేరుకున్నాం, వచ్చేసాం గాయ్స్, వచ్చేసాం. షార్ట్ కట్ ఇదే. నార్మల్గా 1 కిలోమీటర్ నడవాలి ముందుకైతే, పబ్లిక్ని తోసుకుంటూ మరి వెళ్ళాలి. కానీ మేము డైరెక్ట్గా దర్గా దగ్గరికి వచ్చేసాం. అమ్మో ఎంత పబ్లిక్ ఉందా బాబు. ఫస్ట్ మనం దర్గా మీద ఫోకస్ పెడదాం, ఇదేం చూడం. ఫస్ట్ అయితే మనం హ్యాపీగా దర్గా దగ్గర రీచ్ అయిపోదాం, సలాం చేసుకొని. గైస్ ఇవన్నీ షాప్స్, అసలు ఎన్ని షాప్స్ ఉంటాయంటే అసలు కౌంట్ ఉండదు. అన్ని షాప్స్, ఒకవేళ మనం షాపింగ్ చేయాలనుకుంటే మనకి 1 డే కూడా సరిపోదు, అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీతో ఒకటి షేర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రొట్టెల పండుగలో ఇది చేంజెస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఇక్కడ ఈ టైంలో ఈ రొట్టెల పండుగలో అన్నీ కూడా సో రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. అండ్ జ్యువెలరీ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, క్లాతింగ్ అయినా, టాయ్స్ అయినా, అండ్ కిచెన్ వేర్ అయినా, ఏదైనా కూడా మంచి ప్రైస్కి అయితే దొరుకుతాయి. సో మంచిగా బార్గెన్ చేసుకుంటే మాత్రం మంచిగా దొరుకుతాయి. బట్ మన ఓపిక, షాపింగ్ చేయడం మన ఓపిక, అన్నీ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. ఇది దొరకలేనిది ఏమీ ఉండదు. ఇంకా మనకి నార్మల్గా మన సిటీస్లో లేనివి కూడా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేవి మంచిగా దొరుకుతాయి, అఫోర్డబుల్ ప్రైస్కి దొరుకుతాయి. సోను అయ్యా ఫైజాన్ జైంట్ వీల్ ఏ సో బ్యూటిఫుల్ నా ఫైజాన్. ఫస్ట్ టైం देखता है ఫైజాన్ జైంట్ వీల్ చూడడం ఫస్ట్ టైం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. క్లాతింగ్ సెక్షన్, స్కార్ఫ్స్ అమ్ముతున్నారు, బుర్కాస్, స్కార్ఫ్స్ ఇక్కడ.
చాలా చాలా బాగున్నాయి. మంచి మంచి ట్రెండీ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి పర్ఫ్యూమ్స్. వర్ణాల చెరువులో వదలడానికి రోటీలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. గాయస్ ఇంకా వచ్చేసాం మేము స్వర్ణాల చెరువు దగ్గరికి. నేను అసలు ఇది చెరువు నాకు కనబడలేదు, అలా నడుచుకుంటూ వచ్చేసాం. ఇంకా దర్గా దగ్గరికి వెళ్తున్నాం కదా అని అనుకున్నా. సోను చెప్పారు ఇదే వచ్చేసాం చూడు అని. పబ్లిక్ అంత ఎక్కువగా ఉన్నారు, చెరువు కూడా కనిపించట్లేదు. కొంచెం మిస్, మనకి డబ్బులు దొరికేవి కింద, అంటే ఇప్పుడే కొంచెం మిస్ జారిపోయేదాన్ని. ఓకే గైస్, ఫైనల్లీ చెప్పేస్తున్నా. నేను రొట్టెల పండగకి ఎందుకు వచ్చాను అంటే నా మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నేను మొక్కుకున్న మొక్కు ఏంటి అంటే బిజినెస్ మంచిగా స్టార్ట్ చేయాలి, ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నేనైతే బిజినెస్ రొట్టె అయితే పట్టుకున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు బిజినెస్ కోసం నేను మొక్కుకున్నా. లాస్ట్ టైం ఎందుకు వెళ్ళాను అంటే మా ఓన్ హౌస్ అనేది కొనుక్కోవాలి అని చెప్పి నేనైతే మొక్కుకున్నా. ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళి బిజినెస్ గురించి నేను మొక్కుకొని రొట్టె అయితే పట్టుకున్నాను. అండ్ ఓన్లీ ఇల్లనే కాదండి, మేము రీసెంట్గా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశాం కదా, సో ఆ బిజినెస్ కోసమే నేను మొక్కు తీర్చుకుంటున్నా. అండ్ ఈ బిజినెస్ కాకుండా ఇంతకు ముందు కూడా నాకు ఇంకో బిజినెస్ కూడా ఉందండి. అది తెలుసుకోవాలంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నా మొక్కు తీర్చుకోవడానికి బిజినెస్ కౌంటర్, లైక్ బిజినెస్ రొట్టె వదలడానికి ఒక ప్లేస్ ఉంటుంది, బోర్డ్స్ ఉంటే అక్కడికి వచ్చి నా మొక్క అయితే తీర్చుకుంటున్నాను. అండ్ అప్పుడు ఒక 10 మంది కుర్రోళ్ళండి, చిన్న ఏజ్ వాళ్ళది, నాకు తెలిసి 18 to 25 బిలోనే ఉంటుంది వాళ్ళ ఏజ్ అయితే. చాలా చిన్న పిల్లలు. వాళ్ళైతే అక్క బిజినెస్ రొట్టె అక్క మాకు ఇవ్వండి అక్క, ప్లీజ్ అక్క మేము అందరం తింటాం అక్క, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అక్క అని ఎంతో రిక్వెస్ట్ చేశారు. అసలు నన్ను వాళ్ళకి చూసి నాకు చాలా ముచ్చట అనిపించింది. అండ్ నేను అక్కడ రొట్టె తీసి ఇచ్చేస్తున్నా, మా అమ్మ అక్కడి నుంచి అరుస్తున్నారు, నువ్వు రొట్టె ఇస్తే నీకు ఇంకో రొట్టె దొరకదు అని చెప్పి మమ్మీ అయితే తిడుతున్నారు. లైక్ ఏంటంటే నాకు హెల్త్ బాగోదు కదా, సో ఐ ప్రాబ్లం ఉంది కదా, సో అందుకే హెల్త్ రొట్టె పట్టుకుందాం అనుకున్నా. కానీ మా మమ్మీ అంటున్నారు నువ్వు రొట్టె ఇచ్చేస్తే కనుక వేరే వాళ్ళు నీకు రొట్టె ఇవ్వరు అని చెప్పి మా మమ్మీ అయితే అక్కడి నుంచి అరుస్తున్నారు. నేను ఒకటే అనుకున్నా, నాకు దొరికినా దొరకపోయినా పర్వాలేదు, బట్ ఈ పిల్లలు ఇంట్రెస్ట్, వీళ్ళు బాగుపడాలని చెప్పిన వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి నాకు చాలా ముచ్చట వేసి నేనైతే రోటీ అయితే ఇచ్చేసాను. వాళ్ళకి బ్లెస్ కూడా చేశాను. గాడ్ బ్లెస్ యూ, బాగా సక్సెస్ అవ్వండి లైఫ్లో అని చెప్పి బ్లెస్ చేసి అయితే ఇచ్చాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నాకు దొరికినా దొరకపోయినా పర్వాలేదు, వాళ్ళకైతే ఇచ్చాను. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఇంకా ఒక రోటీ ఉంటుంది, ఆ రోటీ అయితే తీసేసుకుంటున్నా, నాకు ఇచ్చేయండి అంటే ఇంకో పర్సన్ వచ్చి లేదు మా దగ్గర, అంటే ఈ పిల్లలే అక్క మీకు హెల్త్దే కదా మేము ఇప్పిస్తామని చెప్పి పిల్లలైతే అక్కడ చూపించారు ఈ పర్సన్ని. అండ్ అతనైతే నాకు హెల్త్ది ఇచ్చారు. అండ్ నేనేమో అతనికి బిజినెస్ రొట్టె ఇంకో రొట్టె ఉంటుంది, ఆ రొట్టె అయితే ఇచ్చేసాను. చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే, సో రొట్టెలు చేంజ్ చేసుకొని అతనికి నేను వాటర్ వేయాలి అండ్ అతను నా మీద వాటర్ అనేది చల్లాలి. ఇది ఇక్కడ రొట్టెల ఎక్స్చేంజ్ ప్రొసీజర్. బట్ ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటి అంటే గాయస్, సో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళు ఫస్ట్ టైం మొక్కుకుంటారు వచ్చి రొట్టెల పండగకి. ఆ టైంలో వాళ్ళకి రొట్టె దొరకడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, సో ఇప్పుడు నేను మొక్కు తీర్చుకోవడానికి రోటీ వదలడానికి వచ్చాను, ఇంకో పర్సన్ కూడా సేమ్ అలాగే రోటీ వదలడానికి వచ్చారు మొక్కు తీర్చుకోవడానికి. మొక్కు తీర్చుకుంటూ మళ్ళీ కొత్త మొక్కు అయితే మొక్కుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు వాళ్ళే ఇచ్చుకుంటున్నారు తప్ప ఫస్ట్ టైం మొక్కుకోవడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం రొట్టె అయితే దొరకడం లేదు. అలా కాకుండా సో మనిషికి ఆశ అనేది అతి ఆశ అంటారు కదా, సో అది పెట్టుకోకుండా ఏదో ఒక మొక్కు మీరు మొక్కుకున్నారు, అది నెరవేరింది, సో అలాంటి మొక్కే ఇంకో వాళ్ళకి కూడా కావాలి. సో దాని వాల్యూ మీకు తెలుసు బాగా. సో అలాంటప్పుడు ఎవరు కొత్తగా వస్తారో వాళ్ళకి ఆ రొట్టె ఇస్తే మీరు చెల్లించుకున్న మొక్కు కూడా ఫుల్ఫిల్ అవుతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు వస్తాయి, వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకుంటారు, బికాస్ దాని వాల్యూ తెలుసు కాబట్టి. మళ్ళీ కొత్తగా ఇంకో మొక్కు మీరు మొక్కుకోవాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీ లక్, బాబా అనుగ్రహం ఉంటే మీకు ఎవరొక్కరు తెచ్చి ఇస్తారు. సో అలాంటి మైండ్ సెట్ పెట్టుకొని వెళ్తే, ఎన్నో హోప్స్ పెట్టుకొని ఫస్ట్ టైం వచ్చి మొక్కుకున్న వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఇంటికైతే వెళ్తారు. బికాజ్ ఆఫ్ మీరు ఇచ్చిన రొట్టెని బట్టి వాళ్ళైతే హ్యాపీగా వెళ్తారు ఇంటికి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది నా ఒపీనియన్, అందరు ఇలా ఆలోచించాలని రూల్ లేదు, నా ఒపీనియన్. కొత్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకుంటారు. నా మొక్కు తీర్చుకుంటూ మళ్ళీ కొత్తగా ఇంకో మొక్కు అయితే మొక్కుకుందాం అని అనుకున్నా. లైక్ మెయిన్గా హెల్త్, నెక్స్ట్ బర్కత్ అంటే కలిసి రావడం. ఇవి 2 రొట్టెలు పట్టుకుందాం అనుకున్నా. నా లక్ అండి. సో నేను అక్కడ మంచిగా ఆలోచించాను, ఆ పిల్లలకి ఇచ్చేసాను. సో నా లక్ వల్ల ఆ 2 కూడా దొరికాయి నాకు. సో ఇలా ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే 10 మందికి మంచి చేయాలనుకుంటే ఆటోమేటిక్గా యూనివర్సల్ మనకి మంచి చేస్తుంది. ఓకేనా, లేట్ అయినా మంచి చేస్తుంది. సో గైస్, నా మొక్క అయితే తీర్చేసుకున్నాను. మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్, స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలే ప్రొసీజర్లో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నా. మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఒపీనియన్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, కామెంట్ చేయండి. ఈ లైన్ దావత్ కోసం, సో దావత్ కోసం లైన్, ఇంత పెద్ద లైన్ ఉంది.
ప్లేట్ దొరికేటప్పటికి ఆకలి చచ్చిపోద్ది. ఇంత పెద్ద లైన్ ఎప్పటికి దొరుకుతుంది? అమ్మ బాబు, ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ? లేడీస్ జెంట్స్ క్యా ఉత్తపడే లైన్ బంతే. అనౌన్స్ చేస్తున్నప్పుడు నగీనా పిలిచారు, నా పేరే. భయపడ్డాను, ఒక్కసారి ఉలికిపడ్డాను. వాళ్ళ బేబీ కనిపించట్లేదంట. సో గైస్, మేమైతే సలాం చేసుకోవడానికి దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇది బారా షరీఫ్ బాబా అంటే 12 మంది లైక్ అన్నదమ్ములండి. సో వీళ్ళు ఒక వార్లో లైక్ చాలా స్టోరీ ఉంది. మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే అసలు సరిపోదు, మనకు కూడా అంత ఫుల్గా లైక్ తెలీదు. సో అందుకే నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా. సో వీళ్ళు 12 మంది అండి, 12 మంది అన్నదమ్ములు. వీర మరణం అయితే పొందారు వాళ్ళు. చాలా స్టోరీ అయితే ఉందండి, నాకు తెలుసు కొంత స్టోరీ, బట్ నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను తెలుగులో ప్రాపర్గా. సో అది వేరేలా కన్వే అయితే బాగోదు కదా. సో గాడ్ కాబట్టి సో ఇలాంటి మనం తెలియనట్టు మనం మాట్లాడకూడదు. అండ్ అయాన్ ఏదో చెప్తాడంట, బోలమ్మా గట్టి గట్టి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదనా సఫియానా మౌలానా ముహమ్మద్ వబారి వసల్లిం. అలా అని అప్పుడు ప్రేయర్ చేశాడంట వాడు. అందరి కొండ. సో గాయస్, అదేంటి అంటే మేము లైక్ మీకు మంత్రాలు ఉంటాయి కదా, సో అలాగా. సో మాకు కూడా ఉంటాయి. సో వాడు మొన్న అరబీకి వెళ్ళాడు కదా, కొన్ని రోజులు వెళ్ళాడు. సో అక్కడ ఒక మంత్రం నేర్చుకున్నాడు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్గా అనిపిస్తుంది. వాడికి ఫస్ట్ టైం నేను విన్నాం వాడు చెప్తున్నప్పుడు. నేను అన్నా, ప్రేయర్ చేసుకున్నావా? సో హజరత్కి ప్రేయర్ చేసుకున్నావా నువ్వు, అందరూ బాగుండాలి అని చెప్పి ప్రేయర్ చేసుకున్నావా అని చెప్పి అడుగుతున్నాను. వాడికి ఎప్పుడు అంటూ ఉంటాను, అందరి గురించి ప్రేయర్ చేయి, అందరూ బాగుండాలి అని చెప్పి. సో మొత్తం ఇంకా ఎలా అంటే వరల్డ్లో ఉన్న అందరూ బాగుండాలి అని చెప్పి ప్రేయర్ చేయమని చెప్తూ ఉంటాను. అండ్ అది చెప్తూ ఉంటే అలా కాదమ్మా, ప్రేయర్ అలా కాదు చెప్పాల్సింది, అలా చేయకూడదు. ప్రేయర్ ఫస్ట్ అనుకొని అంటే లైక్ మంత్రం చదివి అప్పుడు అది దువా చదివి కల్మా చదివి అప్పుడు దువా చదువుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకోసారి చెప్తాడు. అండ్ అందరూ మన ఫ్యామిలీ బయట అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు. సబ్జున్ అచ్చరేనా, ఎస్ రైట్, సబ్జున్ అచ్చరేనా उसमें हमें भी हमें रहना बोलना. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. సో లోపలికి వెళ్ళి సలాం చేసుకోవాలి. బట్ చాలా పెద్ద లైన్, కానీ మేము విఐపి పాసెస్ అనేవి త్రూ వెళ్తాం లోపలికి. సో ఆ పాసెస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మాకు తెలిసిన అన్నీ ఉన్నారు, బ్రదర్ ఆర్మీయే ఇస్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఆర్మీయే ఇచ్చారు. సో అలా వెళ్ళాం మేము విఐపి పాసెస్ మీద. ఇప్పుడు కూడా లైన్ చూపిస్తాను, ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. అసలు కదలట్లేదు. నేను ఇక్కడ నించొని ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ కూడా ఒక్క మనిషి కూడా కదలలేదు. చూపిస్తాను ఎంత పెద్ద లైన్. ఆ లైన్ త్రూ మనం వెళ్ళాలి అంటే కన్ఫామ్ 2 hours అన్నా, అని 2 hours 3 hours టైం పడుతుంది, చాలా టైం టేకెన్. సో అందుకే మనం విఐపి పాసెస్ త్రూ వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. మేము ఒక 2 years వరకు అలాగే విఐపి పాసెస్ మీద వెళ్ళిపోయాము. ఒకటి మాత్రం లైక్ విఐపి పాసెస్ ఏంటి అంటే ఒక పాస్ మీద 3 వెళ్ళాలి. సో లాస్ట్ ఇయర్ మాకు అన్ని పాసెస్ దొరకలేదు, ఫ్యామిలీ అందరూ వచ్చాం, మా అత్త వాళ్ళందరూ వచ్చారు, అప్పుడు మనకి పాసెస్ దొరకలేదు. అప్పుడు ఏం చేసామంటే ఫైజాన్ నా కడుపులో ఉన్నాడు, అదే పెద్ద విఐపి పాస్. సో అలా చెప్పి సెంటిమెంట్గా లైక్ విఐపి పాసెస్ అనేవి లేవు అంటే సరిపోలేదు. సో అందుకే ప్రెగ్నెంట్ అని చెప్పి వెళ్తే లైక్ చెప్పి వెళ్తే ఏంటి ప్రెగ్నెంట్. సో అలాగా పోలీసులు చూసి నన్ను లోపలికి పంపించారు. సో నాతో పాటు సోనుని అలా 3 పంపించారు. మాకు విఐపి పాస్ సరిపోయాయి. ఇప్పుడు కూడా దానికోసమే వెయిటింగ్, విఐపి పాసెస్ కోసం. చూడండి అక్కడ గొడవ జరుగుతుంది, చూపిస్తాను. చూసారా, అదే పెద్ద లైన్, అక్కడెక్కడో ఉంది లైన్. కైగా సార్ నాకేదో సోను బంపర్ ఆఫర్ ఇచ్చారు, బావని పట్టుకొని లోపలిని ఒకదాన్ని వెళ్ళిపోవచ్చు అంట. ఆ బంపర్ ఆఫర్ కన్నా అందరూ వెళ్ళడం బెస్ట్. నేను తన్నుకొని పడ్డానంటే అంతే ఇంకా. సో లైన్ చూసారా, అక్కడ వరకు ఉంది గాయస్. ఎక్కడ వరకు అంటే మీకు కనిపించలేదు, అంత దూరంలో ఉంది లైన్. సో సోను బంపర్ ఆఫర్ ఇచ్చారు, ఎవరినో కనుక్కున్నారు, బేబీతో నన్ను పంపించేస్తారంట లోపలికి విఐపి పాస్ త్రూ.
సో ఎంట్రీ అయితే ఆపేస్తున్నారండి. పాసెస్ కూడా ఉన్నా కూడా రేపు మార్నింగే రమ్మని చెప్తున్నారు. విఐపి పాసెస్ ఉన్నా కూడా రేపు మార్నింగే రమ్మంటున్నారు. సో వెళ్ళి రావడం కష్టం కదా. అండ్ అక్కడ ఒక పర్సన్ అయితే మమ్మల్ని చూసి బాబున్నాడు కదా అని చెప్పి అతనైతే పంపించారు. సేమ్ అతనే, ఆ పర్సనే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఆ పర్సనే నన్ను లోపల పంపించారండి. ఏంటో మిరాకిల్ అంతే. సో ఈజీగా అంతమంది మనుషులు ఎన్నో అవర్స్ నుంచి లైన్లు కట్టి వెయిట్ చేసి లోపలికి వెళ్తున్నారు. మేమైతే సింపుల్గా లోపలికైతే వెళ్ళిపోయాము. సో హజరత్ మా మీద అనుగ్రహం అంతుంది. నేను చాలా బాగా బిలీవ్ చేస్తున్నా. గైస్, ఈ యొక్క ఎగ్జాంపుల్ పట్టుకొని మా ముస్లిమ్స్లో ఎంత ఈక్వాలిటీ ఉంటుంది అంటే, సో ఏ మతమైనా ఎవరైనా కూడా మేము అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాం. అసలు మా ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో దర్గాని నమ్మడానికి, దర్గాకు వచ్చి ప్రేయర్ చేసుకోవడానికి, మొక్కు తీర్చుకోవడానికి మేము ఎంతమంది ఉన్నామో అంతే వేరే రిలీజన్స్ కూడా ఉన్నారు, వేరే క్యాస్ట్ల వాళ్ళు కూడా ఉన్నారు, వేరే మతాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఒక్క దర్గాలోనే కాదండి, చాలా దర్గాస్లో, అన్ని దర్గాస్లో హిందూస్ని కూడా, హిందూస్ అనే కాదు అన్ని మతాల వాళ్ళని మేమైతే రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళు నమ్మకంగా వస్తారు. ఆ నమ్మకాన్ని మేమైతే రెస్పెక్ట్ ఇస్తాము. సో మీరు చూస్తారు చాలామంది హిందూస్ కూడా అంత బిలీవ్ చేస్తారు. సో అది మేము రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి. అండ్ ఇక్కడైతే మేము దర్గా లోపలికి వచ్చేసాము. చూడండి, మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరు కూడా మనస్ఫూర్తిగా మీకు ఏమైనా విష్ ఉంటే, మీకు ఏమైనా మొక్కు ఉంటే మొక్కుకోండి. సో ఐ హోప్ ఆ మొక్కు నెరవేరాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో చూస్తూ మీరు మనస్ఫూర్తిగా మొక్కుకోండి. అండ్ మేమైతే అక్కడ సలాం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. నేను, సోను, ఫైజాన్ అయితే వెళ్ళాం. మమ్మీ అండ్ అయాన్, అమ్మమ్మ అయితే లైన్ కట్టుకుంటూ లైన్ త్రూ వెళ్ళారు. బికాజ్ విఐపి పాస్ క్లోజ్. అప్పటికే మా అమ్మమ్మ వాళ్ళే లేట్ ఇంకా. సో వాళ్ళైతే లైన్ కట్టుకొని వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా అలా ముందుకు అలా నడుచుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ కదా. సో మేము వెళ్ళింది గంధం రోజు అండి. సో ఆ రోజు సందలు జరుగుతుంది. సందల్కా పాస్ కూడా ఉంది. కానీ మాకేంటంటే అవ్వదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. సో మేము హోటల్ రూమ్కి వెళ్ళాలంటే ఈ బారా షరీఫ్ బాబా దర్గా నుంచి ఒక 10-11 kilometers. ఆ టైంలో ఆటోలు ఏం దొరుకుతాయి. అండ్ ఇక్కడ మేము చెప్పులు తీసుకోవడానికి అయితే వచ్చాము. మా చెప్పులు లోపల ఉండిపోయాయి. ఎలా తీసుకోవాలి ఇవి? వీళ్ళు లోపల పంపించరు. మళ్ళీ స్లిప్పర్స్ ఉండిపోయాయి. జూతా అందరు ఎంత ఆలోచన. బ్రదర్, మా చెప్పులు లోపల ఉన్నాయి, పంపించండి. అట్నుంచి ఎంట్రీ లేదని చెప్తున్నారు. మీ పోలీసులు చెప్తున్నారు ఎంట్రీస్ లేదని. థ్యాంక్ యూ సో మచ్. బారా షరీఫ్ బాబా దర్గా దగ్గర చాలా దర్గాలు కూడా ఉంటాయండి, వేరే వేరే దర్గా. అండ్ ఇది ఒక దర్గా. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, అది సోనుతో కనెక్ట్ అయ్యి ఉంది. ఏంటి అంటే, సార్ గారికి 30 సంవత్సరాలు వచ్చినా పెళ్ళైతే కాలేదు. సో ఇక్కడికి వచ్చి సార్ గారు మొక్కుకున్నారు. ఈవిడ గారైతే సో ఏదో ఏవో చేశారంట. సో నీకు పెళ్ళి అయిపోతుంది అని చెప్పి సో కొన్ని ప్రొసీజర్ అయితే సొంత చేయించారు. అండ్ దాని తర్వాత మ్యారేజ్ అయితే అయ్యింది. ఏది ఫ్రీగా జరగలేదండి, చాలా ఎక్స్పెన్సివ్గానే జరిగింది ఆ ప్రొసీజర్ అంతా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ బిలీవ్ బ్యాంగిల్స్ అయితే ఆవిడ చేతితో వేయించుకుంటే చాలా మంచిది అని చెప్పి, అది కూడా బ్యాంగిల్స్ ఊరికే రావు, మనీ ఇస్తేనే వస్తాయి, వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, సోనుకి అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు ఈ ఆవిడ, లైక్ చందా అడుగుతూ ఉంటారు. సోను అయితే డొనేట్ చేస్తూనే ఉంటూ ఉంటారు. ఇంకా వెళ్ళిపోతున్నాం రూమ్స్కి. ఎందుకు అంటే టైం 11:30 అయిపోయింది. ఇంకా షాపింగ్ చేసే టైము లేదు, ఓపిక లేదు. రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చలో, ఈసారి ఏమీ కొనకుండా వెళ్ళిపోతున్నాము. ఎందుకు అంటే లోపలికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది. అంటే రావడం లేటు అండ్ అందుకే లేట్ అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాము ఏం తీసుకోకుండా కొనుక్కోకుండా. హలో అమ్మా, ఎంత తొందరగా రూమ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అండ్ డిన్నర్ కూడా చేయలేదు. ఈ టైంలో మా క్రేవింగ్స్ తగ్గట్టు దొరుకుతుందో లేదో ఫుడ్. ఫైనలీ మన హోటల్కి అయితే వచ్చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్. అస్సలు మిస్ అవ్వద్దు, ఆ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా నా లవ్లీ ఫ్యామిలీ అయిపోండి, నా హార్ట్కి కనెక్ట్ అయిపోండి.